హాయ్ అండి, తెలుగింటి అత్తగోడల రుచులు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఏంటి తయారు చేస్తున్నారు? జ్యోతి గారు అత్తగారు అనుకుంటున్నారా? మంచి ప్రోటీను, ఐరన్, కాల్షియం కలిగిన పౌడర్ తయారు చేస్తున్నానండి. దీంతో జావ కాసి మా బుల్లి బాబుకి, మా దేవాంశకి పెడతాను. నేను తింటాను, మా కోడలు కావాలితే తింటాను. వయసు అయిపోతున్న నాకు ఇప్పుడిప్పుడే లైఫ్ మొదలు పెడుతున్నా మా మనవడికి ఉపయోగపడేలాగా చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఇగోండి సోళ్ళు, రాగులు అంటారు, సోళ్ళు అంటారు. కొన్ని ప్రాంతాల్లో సోళ్ళు అంటారు, కొన్ని ప్రాంతాల్లో రాగులు అంటారు. ఈ శుభ్రంగా కడిగేసేసి మేము ఆరబెట్టామండి. అవి 2 కప్పులు. ఇదిగోండి, ఇది జొన్నలో, ఇవి కూడా కడిగి ఆరబెట్టాం. జొన్నలో 1 కప్పు, బాదం పప్పు, జీడిపప్పు, ఇది మన గుమ్మడి గింజలు 1/2 కప్పు, పుచ్చగింజలు, ఇది సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కప్పు, పుచ్చగింజలు 1/2 కప్పు, ఇవేమో పిస్తా 1/2 కప్పు, అక్రూడు 1/2 కప్పు. ఇవన్నీ కలిసి చక్కగా ఏపేసి దోరగాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని దాన్ని పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకుని కొంచెం బెల్లం పొడి కూడా తయారు చేసుకుని ఒక సీసాలో బెల్లం పొడి, ఒక సీసాలో ఈ ప్రోటీన్ పౌడర్ పెట్టుకునండి ఇంట్లోనూ. పొద్దున్నే మనం టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగే పొద్దున్నే 1 కప్పు నీళ్లు పోసుకుని 1 కప్పు పాలు పోసి మరిగిన తర్వాత చక్కగా ఈ పొడి వేసి కొద్దిగా బెల్లం పెసరు వేసుకుని జావలాగా కాసుకుని తాగితే ఉంటుందండి. మరి ఎముకకి, మనకి నరం సిస్టమ్కి, నీరసానికి, అన్నిటికి కూడా. ఇప్పుడు వయసు అయిపోతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రాబ్లం నీరసాలు అవి పట్టేసుకుని మధ్యకాలంలో చాలా డిప్రెషన్ అయిపోతున్నాం. నాతో సహా చాలామందికి ఉంది ఆ ప్రాబ్లం. శక్తి సన్నగిలిపోతుందండి వయసు పెరిగేటప్పటికి. 50 సంవత్సరాలు వచ్చినాయి అంటేనే ఇంకా వయసు అయిపోయి నీరసాలు పట్టుకుంటున్నాయి. ఇదివరకు రోజులు కాదు కదండి. ఆ తిళ్ళు వేరు, ఆ పద్ధతులు వేరు, ఆ మనుషులు వేరు. ఇప్పుడు అంతా నీరసంతో, మందులతోటి బతుకులు అయిపోయినాయి. చిన్నపిల్లడు ఉన్నాడు, ఆడికి 3వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడిప్పుడే స్కూల్లో వేసాము, వెళ్తున్నాడు. ఆడు అల్లరి చేసి ఆడుకుని చదువుకుని, చదువు మాట ఎలా ఉన్నా కొంచెం బాగా ఆడు పెరగాలి అనుకుంటే మైండ్ పెరగాలి, ఎముక పెరగాలి, కండ పెరగాలి, చక్కగా పుష్టిగా ఉండాలి. ఇప్పటి నుంచే ఆరోగ్యం కావాలి. అందుకని మెయిన్ ఆడి కోసం ముందు చేస్తున్నాను.